టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. దివ్యాంగుల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ అధికారిని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యనమదల వెంకటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులకు సివిల్ సర్వీసులపై అవసరమా, దివ్యాంగులను పైలట్ గా మరియు సివిల్ సర్జన్ గాను విశ్వసిస్తామా అని ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలను తొలగించి దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, వీరరాఘవయ్య, టీడీపీ సోషల్ వర్కర్ ఎర్ర ఉమా మల్లేశ్వరి, శ్రీలంక బోధిహీన్, కోవల లాజ, ముత్యాల శ్రావణ్, సూర్యకళ పాల్గొన్నారు. ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రస్తావించడానికి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు మద్దతు తెలపడానికి శ్రీలంక నుంచి బోధిహీన్ గారు మానవ హక్కుల మీద పనిచేస్తూ అనేక ఉద్యమాలు ధర్నాల్లో ఉన్నటువంటి వారికి మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి బోధిహీన్ గారు, అలాగే ఉద్యమ నాయకులు లాజర్ గారు కూడా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడేటువంటి అంశం ఏమంటే, గత వారం రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మితా అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే, దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్ అవసరమా అంటూ, అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్ గా మనం నియమించుకోగలమా, అదేవిధంగా సివిల్ సర్జన్ గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి 3 అంశాలపై ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆ ట్వీట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది. దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి 12 గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ట్వీట్ ని వెంటనే తొలగించి దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దివ్యాంగుల పట్ల చిన్న చూపు, దివ్యాంగులు వారు ఏమీ చేయలేనటువంటి ఉద్దేశంతో మరి ఆవిడ ఇంకా సమర్థించుకుంటూ వస్తూ ట్విట్టర్లో ఉన్నటువంటి ఆమె అభిమానులు ఏదైతే ఆవిడకి కొంత ఎంకరేజ్ చేయడం, కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆ వ్యాఖ్యలుగా ఆమె కట్టుబడి ఉన్నారన్నటువంటి విషయం చాలా బాధాకరం. అయితే దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అన్నటువంటి విషయాన్ని ఈ రోజు దివ్యాంగ సంఘాలు కానీ ఖండించకపోయినట్లయితే దివ్యాంగులకి అది అవసరం లేదన్నటువంటి విషయం అధికారికంగా తెలియజేయడం అన్నది ఆమె ఉద్దేశం మేము భావిస్తున్నాం. ఆ కారణం చేతనే మరి దివ్యాంగుల పట్ల ఆవిడ చేసినటువంటి వివక్షపూరిత వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారి స్మితా అగర్వాల్ గారిని పై చర్యలు తీసుకోవాలి, స్మితా సబర్వాల్ గారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా మరియు దివ్యాంగ చట్టాలకు విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మాట్లాడినందుకు దివ్యాంగుల సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని ఎడల కోడ్ ఆఫ్ కాండక్ట్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1916 అండ్ 7(1) ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని, అదేవిధంగా దివ్యాంగులు దూషించినందుకు, దివ్యాంగుల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92A ప్రకారం ఈమెపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ధిక్కరించింది. ఈ మాటలో ఈ ధిక్కరించినందుకు కోర్టు ధిక్కారం కింద కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై ఆమె వెంటనే స్పందించి ఆమె పెట్టినటువంటి పోస్ట్ ట్విట్టర్ నుంచి తొలగించి దివ్యాంగ సంఘాలకు క్షమాపణ చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాం. లేని పక్షాన దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి ఉద్యమ కార్యాచరణ మా ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచేలా మీరు ముందుండాలని సభపూర్వకంగా మాకు దివ్యాంగ రాష్ట్ర సభలో మా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుచున్నాను. దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా వికలాంగులు ప్రతిమ మందులు దేనికైనా సిద్ధమే ఉంటాం. దాని గురించి టీవీలు కష్టపడటం వల్ల 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా మనం పూర్వం మెదడును బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది.
ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం? ఆ శక్తి ఉండబట్టే కదా మీకు ఉద్యోగాలన్నా చెయ్యాటగా అవకాశాలు వస్తాయి. అవి లేకుండా ఈవిడ ఇష్టపడటం వల్ల మమ్మల్ని ఆవిడికి ఒప్పుకోని పరిస్థితుల్లో వికలాంగులు ప్రతిభా మంత్రులు అందరూ కలిపి నిరాధ్యక్ష కానీ దేనికైనా సిద్ధపడుతున్నాం. నారాయణ వీర్రాజు గారు రాష్ట్ర ప్రధాని. నా పేరు బోధిజీవి శ్రీలంక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు బౌద్ధ స్థూపాలని పరిశీలించే క్రమంలో అటు తిరిగే క్రమంలో నేను ప్రభుత్వం వారి దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సోదరుడిలాగా అన్న దివ్యాంగ నిజంగా మాట్లాడింది మా మనసు చాలా గాయపడింది అన్నప్పుడు నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే దివ్యాంగుల్ని చూడని దేశం అది పూర్తిగా భూస్థాపం వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదైందన్నమాట. దైవత్వంతో కూడుకుంది. ముఖ్యంగా ఆ ఐఏఎస్ ఆఫీసరు స్మిత సభా అగ్రవాల్ ఉంది. ఆవిడ నిజంగా అగ్రకుల దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏమంటుందంటే రిజర్వేషన్లు తీసేయాలనే భావంతో ఉన్నారు. రిజర్వేషన్లు తీసేయడం అనేది కులాలు తీసేయగలరా? ఈ కులాల్లో ఉన్న అసమానతలు తొలగించగలరా? అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు నడుపుతారు? వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, వీళ్ళు ఈ దేశ పౌరులే కదా. చైనాలో మావో పోరాటంలో దివ్యాంగులు కూడా ఆయుధాలు పట్టుకుని పోరాటం చేస్తారు. అటువంటి శక్తికరమైన వీళ్ళ యొక్క మేధశక్తిని వాడుకోవాలే కానీ వీళ్ళని బిచ్చగాళ్ళగా చూడటము లేకపోతే చాలా వీళ్ళు ఏం పనిచేయడం అని అనడము అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. ఆ కార్యక్రమంలో నేను ఇది కూడా ఒక ఎజెండాగా పెట్టుకున్నాను. ఆవిడ వెంటనే విధుల నుంచి తొలగించాలి. అదే కాకుండా ఆ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పేరేంటండి? ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదా ఇలాంటి ఆఫీసులు పెట్టుకున్నారు అని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నువ్వు ఎగురుతున్నావు, కానీ నీ వెనకాల ఇలాంటి అగ్రకులాల వాళ్ళు చేరి వాళ్ళ యొక్క నైజం చేపిస్తున్నారు. చాలా తప్పు, చాలా నీచమైనది, హేయమైనది.